హల్లెలూయా. ప్రభువును స్తుతించుకుందాం. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సవహాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సవహాసం. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమందైనా శ్రమలందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము. నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాచుడా దుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి చుటకు బహుగా పలి నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే.
ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా నా ప్రత్యేక వందనాలు. హల్లెలూయా. ఆరాధనా 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 ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. ఆరాధనా నిండు మనసుతో చేసేద మెండుగని ఆరాధనా, నలిగిన హృదయముతో పాడెదని స్తుతి కీర్తన. నిండు మనసుతో చేసేద మెండుగని ఆరాధనా, నలిగిన హృదయముతో పాడెద స్తుతి కీర్తన. వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా, వలచిన బ్రతుకును మలచిన యేసయ్యా, నీకే నీకే చెల్లింతు ఆరాధనా, నీకే నీకే చెల్లింతు స్తుతి కీర్తన. ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. జీవమిచ్చు దేవ నీకు ఉజ్జీవ ఆరాధనా, జీవిత కాలముని అర్పింతును స్తుతి నివేదన. జీవమిచ్చు దేవ నీకు ఉజ్జీవ ఆరాధనా, జీవిత కాలముని అర్పింతును స్తుతి నివేదన. చెదరినా మనసును సరిచేసిన యేసయ్యా, చెదరిన మనసును సరిచేసిన యేసయ్యా, నీకే నీకే చెల్లింతు ఆరాధనా, నీకే నీకే చెల్లింతు స్తుతి కీర్తన. ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా ఆత్మదేవుడా నీకే ఆరాధనా, అద్వితీయుడా నీకే ఆరాధనా. హల్లెలూయా. మంచిది, చక్కని పాటలు కూడా వినిపించినారు. సహోదరులిద్దరికి కూడా ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. వెంకటేశ్వరపురం, గాంధీనగరు, ముదివర్తి ఆ ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తూ అక్కడ విరివిగా వాడబడుతున్నటువంటి దైవజనులు మరి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి వారి వర్తమానాన్ని కూడా మనం విందాం. అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయాన్ని
దైవజన సురేష్ బాబు గారికి అప్పగిస్తున్నాం. ఈ సమయంలో మనము వాక్య భాగానికి పెడదాం. మొదటిగా రమేష్ అన్న గారు చాలా చక్కగా పరిచారకుల గురించి, వారికి ఉండాల్సిన లక్షణాలను గురించి, ఆత్మీయ ఫలము గురించి అనేకమైనటువంటి అంశాలను అన్న చక్కగా వివరించారు. తిరిగి రెండవ వర్తమానానికి మనం వెళదాం. ఈ స్థలములో నన్ను నిలబెట్టినటువంటి దేవునికి నా వందనాలు. అలాగే నన్ను ఆహ్వానించి ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసరావన్న గారుగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మన వాక్య భాగం వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు సాగిపోతాను. వినే విషయంలో చాలా జాగ్రత్తగా మనం వినాలి. బైబిల్ చదివే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా ఇబ్బంది. ఇందాక అన్న చదివిచ్చాడు. గలతీలు 5లో ఉండేది ఏంటి అంటే అందరూ ఏం చెప్పారు? ఆత్మ ఫలములు అన్నారు. అప్పుడేమన్నాడు అన్న? కొంచెం బాగా చదవండి అన్నాడు. ఫలమా లేకపోతే ఫలాలా? ఫలములా అంటే సింగులరా ప్లూరలా ఏదో చెప్పండి అంటే అందరికి అనుమానం వచ్చి అప్పుడు మనం బైబిల్ ఎతకాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు అలవాటు ఏంటి అంటే ఎవరైనా సహజంగా సేవకులుగా మేము కూడా ఏం చెప్తుంటాము, ఆత్మ ఫలాలు ఏంటంటే, శరీర కార్యాలు ఏంటంటే ఇలా చెప్పుకుంటూ పోతాం. కాబట్టి ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినా కూడా కొంచెం ఇబ్బందే. దాని గురించి ఒక మాట చెప్పి తర్వాత నా వాక్య భాగానికి వెళ్ళిపోతాను. ఒక అబ్బాయి వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చాడు నా దగ్గరికి. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్లో స్టార్టింగ్లోనే చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటంటే అక్కడ డి బదులు ఎల్ అనే పడింది. ఏమవుతుంది అది? అందరూ చదువుకున్నవారు మీరే చెప్పాలి. వెల్డింగ్ అవుతుంది. ఆడూరే తప్పుందరా బాబు దీనిలో అంటే ఏముందిలే సార్ సర్దుకుందాము, కార్డులన్నీ ప్రింటింగ్ అయిపోయినాయి కదా, అది చిన్న మిస్టేకే కదా, ఏం కాదులే సార్ అన్నాడు. అరే బాబు అది చిన్న మిస్టేక్ కాదురా, దాని అర్థం చెప్తాను విను అన్నాను. అక్కడ ఏముంది? వెల్డింగ్ అని ఉంది. ఏముందిలే సార్ వెల్డింగ్కి వెడ్డింగ్కి తేడా ఏముందిలే సర్దుకోండి అన్నాడు. కాదు కాదు, ఆ రెంటి యొక్క అర్థాలు చెప్తాను విను, తర్వాత ఆ కార్డ్స్ అలాగే పంచుతావో లేకపోతే వేరే కార్డ్స్ వేయించుకుంటావో నీ ఇష్టం. ఏం చెప్పాను అంటే వెల్డింగ్ అనేది రెండు వస్తువులను కలుపుతుంది. కానీ కలిపే ముందు ఏమొస్తాయి? నిప్పు రవ్వలు వస్తాయి. బాగా అర్థం చేసుకోండి. వెల్డింగ్ చేసేటప్పుడు మీరు చూడగలరు ఎవరన్నా, ఆఖరకు వెల్డింగ్ చేసేవాడు కూడా ఆ యొక్క అద్దాలు పెట్టుకొని చేస్తాడు. ఎందుకని? దాని నుంచి ఏమొస్తాయి? నిప్పు రవ్వలు వస్తాయి. ఆ నిప్పు రవ్వలు పడితే కాలుతాయి కాలువ. అంటే నిప్పు రవ్వలు వచ్చి తర్వాత అతకబడేది వెల్డింగ్. వెడ్డింగ్ అంటే ఏంటో తెలుసా? ముందు అతకబడి తర్వాత వస్తాయి వాళ్ళ మధ్యలో నుంచి ఏంటి? నిప్పు రవ్వలు. అవి వాళ్ళని కాలుస్తాయి, ఎదురుగా చెప్పడానికి ఎవడన్నా పోతే వాడికి గాలొస్తుంది. అలాగే అతికిచ్చాడే ఎవరా? ఇంకా మీకే తెలిసి ఉండాలి. నిన్న కూడా వెంకటేశ్వరంలో పాస్టర్లు మాట్లాడుతూ పెళ్లి విషయం వచ్చి, నాకు పెళ్ళి అయితే ఏం కాదు, ఫస్ట్ తీసుకుపోయేది పోలీసులు మిమ్మల్ని అన్నాడు. అంటే అతికిచ్చాం కదా రిజిస్టార్లు, వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళకి కాలిపోతున్న అర్థం. సరే, కాబట్టి అతకబడి కాల్చేది పెళ్ళి, కాల్చి తర్వాత అతుక్కునేది వెల్డింగ్. కాబట్టి ఈ రెంటికి మధ్య అంత తేడా ఉందిరా నీ ఇష్టం అన్నాను. అప్పుడు ఇంకొద్దు సార్, ఇంత తేడా అందరికీ అర్థం చేసుకుంటే చాలా ఇబ్బంది, నేను వేరే ఎంచుకుంటాను. సరే మంచిది, వాక్య భాగానికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు పాంప్లెట్లో కూడా వేశారు, ఇప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ షీట్లో కూడా వేశారు, సాంగ్ షీట్లో కూడా వేశారు. ఈ యొక్క సేవకుల సదస్సులో అంశం ఏంటి అంటే ఓ పరిచారకుడా. దానికి రెండు రెఫరెన్సులు ఇచ్చారు. ఒకటి కొలస్సీ 1:26, 2 ఎఫెసీ 3:7.
కొలస్సీ 1:26 ఏముంది? చాలా ఉంది, కానీ క్లుప్తంగా చెప్తున్నాను. నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. రెండవదిగా ఎఫెసీ 3:7 అంటాడు, నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. బాగా అర్థం చేసుకోండి. పరిచారకుడు వేటికి పరిచారకుడు అంటే సంఘానికి పరిచారకుడు, రెండవదిగా సువార్తకు పరిచారకుడు. ఆ రెండు అంశాల మీద నేను మీకు బోధిస్తాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీ గణనామకు మరొకసారి వందనాలు. ఇంతవరకు నాయన దాసుని ద్వారా మీరు అనేకమైన విషయాలు వివరించినందుకొరకై నీకు వందనాలు. రెండవ భాగంగా నాతను నిలబెట్టి నన్ను దీవించండి. నా ద్వారా అనేకమైన అంశాలు మీరు చేరి వచ్చిన వారితో నాతో మీరు మాట్లాడండి. ప్రత్యేకంగా నన్ను మరుగు చేసి మీరు కనిపించి మీరు మాట్లాడి ఆశీర్వాదం మాకందరికి కూడా దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగములో పరిచారకుడు, నేను సంఘానికి పరిచారకుడనైతిని, సువార్తకు కూడా పరిచారకుడనైతిని. ఒక మాట, పరిచారకుడు అనేటువంటి పదాన్ని కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో దాసుడు అని, ఆ తర్వాత సేవకుడని వ్రాయబడింది. క్రొత్త నిబంధన గ్రంథంలో పరిచారకుడు అనే పదము అరుదుగా కనబడుతుంది. కానీ పరిచర్య చేయడం వంటి పదాలు బైబిల్లో దాదాపు 100 సార్లు ఉన్నాయి. పరిచారకుడు సంఘములో సేవలో ప్రత్యేక పరిచర్య చేస్తాడు. కొన్ని సంఘాలలో సంఘములో సేవలో లేకపోతే ఈ పరిచారకులను ఏమంటారంటే డీకన్ అంటారు. కొన్ని సంఘాలలో వాళ్ళు బిషప్ కంటే తక్కువ స్థానములో వారు పరిచర్యలో ముందుకు కొనసాగుతారు. అంతేకాదు, నూతనంగా లేకపోతే పరిచారకుడుగా లేక సేవకుడిగా ఉన్న నీకు అందరూ పరిచర్య చేస్తారు అనుకోకూడదండి. నూతనంగా పరిచారకుడుగా లేక సేవకుడుగా దేవుని ద్వారా పిలువబడి ఏర్పాటు చేయబడి అభిషేకించబడినటువంటి వ్యక్తి లేక నీవు నేను మనకంటే ముందుగా ఉన్న పరిచారకులకు సేవకులకు పరిచర్య చేసేవారముగా ఉండాలి. చాలా ప్రత్యేకమైన మాట ఇది. ఎందుకంటే నిర్గమకాండానికి మనం వెళితే 24:13లో యెహోషువ ఉన్నాడు. యెహోషువ పరిచారకుడే. ఎవరి దగ్గర పరిచారం చేస్తూ ఉన్నాడు అంటే మోషే దగ్గర పరిచారం చేస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మోషే పరిచారకుడే, సేవకుడే. యెహోషువ కూడా క్రొత్తగా పరిచారకుడుగా దేవుని చేత నియమించబడిన తర్వాత ఆయన పరిచారకుడుగా తనకంటే ముందున్నటువంటి మోషేకి ఏం చేస్తున్నాడంటే పరిచర్య చేస్తున్నాడు. తర్వాత పరిచారకుడుగా, తర్వాత నాయకుడుగా చక్కగా నిలబడ్డాడు యెహోషువ. కాబట్టి మనము పెద్దలైనటువంటి పరిచారకులకు సేవకులకు పరిచర్య చేసి వారి ద్వారా అనేకమైన విషయాలు నేర్చుకొని మనం ముందుకు సాగాలి. అంతేకాని నేను పరిచారకుడుగా వచ్చాను నూతనంగా, నేను సేవకుడుగా నూతనంగా అభిషేకించబడ్డాను, అందరూ నాకు గౌరవం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే ఇలాంటి పరిచర్యకు మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగింది. కాబట్టి మనను పరిచారకులుగా పిలిచినవాడు దేవుడు, పరిచారకులుగా సేవకులుగా ఏర్పాటు చేసుకున్నవాడు దేవుడు, పరిచారకులుగా సేవకులుగా అభిషేకించినవాడు కూడా దేవుడే. మొట్టమొదటిగా అంశానికి వస్తూ ఉన్నాను. 2 విషయాలు చెప్పారు అపోస్తలుడైన పౌలు. నేను సంఘానికి పరిచారకుడను, రెండవదిగా నేను సువార్తకు పరిచారకుడను. అది కొలస్సీ 1:26లో వ్రాయబడింది. ఒక మాట మనము తెలుసుకోవాలి. ఇక్కడ పరిచారకుడు అంటే ఎవరు? పరిచారకుడు అంటే ఎవరు?
ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే కొలసి 1:26లో ఒక మాట వ్రాయబడి ఉంది. ఎవరన్నా ఉంటే సాయం చేయండి. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటే కొలసి 1:26. కొలసి 1:26లో ఒక మాట ఏంటి అంటే, నేను సంఘానికి పరిచారకుడు అనే మాటలో ఆఫ్ విచ్ ఐ బికేమ్ ఏ మినిస్టర్ అనే పదం ఉపయోగించబడింది. బాగా చూసుకోండి మీరు. రెండవదిగా ఎఫెసీ 3:7లో కూడా పరిచారకుడు అనే దగ్గర ఏమని వ్రాయబడింది అంటే మినిస్టర్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. కాబట్టి ఇంగ్లీష్ వర్షన్లో పరిచారకుడిని ఏమంటున్నారమ్మా? మినిస్టర్ అంటున్నాడు. ఎందుకు ఈ మాట నేను ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను అంటే, పౌలు ఏమన్నాడు? నేను సంఘానికి పరిచారకుడును అంటే, ఇప్పుడు మనము చెప్పాల్సిన మాట ఏంటి అంటే, సంఘానికి పరిచారకులుగా నేను ఈ సంఘానికి మంత్రిని. గుర్తుపెట్టుకోండి, అది నేను చెప్తున్న మాట కాదు, బైబిల్ చెప్తున్న మాట. మినిస్టర్ అనే మాట ఉపయోగించబడింది. మంత్రి. ఎందుకు ఆ మాట నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, తర్వాత మంత్రి యొక్క స్థితిగతులు ఏంటో మరలా నేను మీకు వివరిస్తాను. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, అది గౌరవ సూచకమైనటువంటి స్థాయి. కాబట్టి అక్కడ ఆయన పలికిన మాట, నేను సంఘమునకు పరిచారకుడను అంటే ఇంగ్లీష్లో వర్షన్లో మినిస్టర్ అనే మాట ఉపయోగించబడింది. నీవు సంఘానికి మంత్రివి, అది గుర్తుపెట్టుకో. ఇంకొక మాట చెప్తూ ఉన్నారు, మంత్రిని ఎన్నుకునేవారు ఎవరు? మంత్రిగా ఏర్పాటు చేసేది ఎవరు? చెప్పాలి. చాలా పొరపాటు. ప్రజలు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎన్నుకుంటారు. తర్వాత మంత్రిగా ఎవరు చేస్తారు? సీఎం చేస్తాడు, లేకపోతే పిఎం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే పరిచారకుడు, నేను నా సంఘానికి మినిస్టర్ని, నన్ను మినిస్టర్గా ఎవరు చేశారు అంటే నా సంఘస్థులు కాదు, గుర్తుపెట్టుకోండి. పరిచారకుడుగా, సేవకుడిగా సంఘ సభ్యులు కాదు. ఎవరు ఏర్పాటు చేస్తారు? దేవుడు. ఇప్పుడు నేను సేవకుడిని, నన్ను ఎవరు పిలిచారు? విశ్వాసులు కాదు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు నన్ను అభిషేకించారు? దేవుడు నన్ను సేవకుడుగా, పరిచారకుడుగా అభిషేకించాడు. కాబట్టి ఏ రీతిగా పరిచారకుడు లేకపోతే ఒక మంత్రి ప్రజల చేత వాళ్ళు కేవలము ఎన్నుకుంటారు, ఒక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు. కానీ ఏర్పాటు చేసేది మంత్రిగా అధికారులు, లేకపోతే పై స్థాయిలో ఉన్నవారు, సీఎం, పిఎం. కాబట్టి పరిచారకుడుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నది సంఘములో దేవుడే, గుర్తుపెట్టుకోవాలి. నేను నా సంఘానికి మంత్రిని, నన్ను మంత్రిగా ఎవరు చేశారు అంటే దేవుడే మంత్రిగా చేశాడు. ఇప్పుడు స్థానిక సంఘములో ఒక మంత్రికి బయట ఏ రీతిగా గౌరవం ఇస్తారో, మందిరములో కూడా సేవకునికి, పరిచారకునికి సంఘస్థులు ఏమి ఇస్తారంటే గౌరవాన్ని ఇస్తారు. అది మేము కోరుకుంటే వచ్చేది కాదండి, మేము కోరుకుంటే వచ్చేది కానే కాదు. సంఘస్థులే మాకు గౌరవించి ఆ యొక్క స్థితిని ఏర్పాటు చేస్తారు. అలాగే మంత్రి యొక్క బాధ్యత ఏంటి? అది నా అంశం. పౌలేమన్నాడు? నేను సంఘమునకు పరిచారకుడను. పరిచారకుడు అంటే ఇంగ్లీష్లో మినిస్టర్ అనే మాట ఉపయోగించబడింది. అంటే నేను సంఘమునకు మంత్రిని. మరి మంత్రిగా సంఘము పట్ల నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు మంత్రిగా వారి బాధ్యతలు ఏంటి? ఒకవేళ ఎవరినైనా హెల్త్ మినిస్టర్ చేశారు, వారి బాధ్యత ఏంటి? ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి ఆరోగ్యాన్ని, హాస్పిటల్స్ని ఏం చేయాలైనా అభివృద్ధిలోనికి తీసుకురావాలి. ఒకవేళ విద్యాశాఖ మంత్రి అనుకోండి, ఆయన ఏం చేయాలి? విద్యను అభివృద్ధి చేయాలి. స్కూల్స్ అయితేమి, కాలేజెస్ అయితేమి, యూనివర్సిటీలు అయితే అన్నిటినీ అభివృద్ధి చేయాలి. ఈ రీతిగా మనము చూసుకుంటే ఏ రంగానికి సంబంధించిన మంత్రో ఆ రంగాన్ని ఏం చేయాలంటే ఆయన అభివృద్ధి చేయాలి. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, నువ్వు ఏ రంగానికి మంత్రిగా చేయబడ్డావు?
ఇప్పుడే చెప్పాను నేను. పౌలేమన్నాడు మొదటి అంశం, నేను సంఘానికి పరిచారకుడు ఏమన్నాడు? ఇప్పుడు నేనే ఏం మాట్లాడుతున్నాను? మంత్రి, మినిస్టర్ అంటే నీవు ఎవరికి మినిస్టర్గా చేయబడ్డావు అంటే ఏ రంగానికి అంటే సంఘానికి. కాబట్టి నువ్వు దేని అభివృద్ధి చేయాలి? సంఘాన్ని అభివృద్ధి చేయాలి. సంఘాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. మరి సంఘాన్ని అభివృద్ధి చేయడం అంటే ఏంటి? ఒక మాటలో చెప్పాలి అంటే మనము సంఘములో అభివృద్ధి అంటే పరిచర్య మనము చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. యేసుక్రీస్తు తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. వాళ్ళేమన్నారు? అయ్యా నీ పాదాలు మేము కడగాలి, ఎందుకంటే నువ్వు మాకు మినిస్టర్ కదా అని అంటే ఆయన అన్నాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికే వచ్చాడు. నీవు సంఘానికి ఒక మినిస్టర్గా ఒక హోదాలో ఉన్నావు, కానీ నీ సంఘము యొక్క అభివృద్ధి కొరకు నువ్వేం చేయాలి అంటే సంఘములో పరిచర్య చెయ్యాలి. ఈ మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అన్నను గురించి అన్న ముందు చెప్పకూడదు కానీ తర్వాత చెప్పాలి, కానీ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను. ఇందాక ఇక్కడికి వస్తే అన్నే ఫ్లెక్సీలు కడుతున్నాడు అంటే పక్కన హెల్ప్. అప్పుడు మేము అనుకున్నాం, మేమైతే చాలా స్టైల్గా కూర్చుంటాం, మా సంఘస్థులు చేస్తారు, వాళ్ళు చేయకపోయినా ఎవరు అది చేయరా ఇది చేయరా అని మేము చెప్తాము. ఇది చూసి నాకు అనిపించింది ఏమని, పరిచర్య చేయించుకోవడానికి కాదు కానీ పరిచర్య చేయడానికే. అది సంఘము యొక్క అభివృద్ధికి సూచన, గుర్తుపెట్టుకుందాం. కాబట్టి సంఘాన్ని మనము అభివృద్ధి చేయాలి అంటే సంఘములో పరిచర్య చేయాలి, సంఘములో విశ్వాసులను ఆత్మీయంగా బలపరచాలి, అలాగే సంఘ సభ్యులను కాచి కాపాడుకోవలసిన బాధ్యత మంత్రి మీద ఉంది. అవునా కాదండి? అంటే మంత్రిగా నీకు యొక్క సంఘంలో పదవి ఇచ్చారు, ఆ సభ్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకో తెలుసా? సభ్యులను ఎత్తుకెళ్ళడానికి చాలామంది రెడీగా ఉంటారు. ఎక్కడ ఉంటారంటే బయట కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఉంటారు? లోపలే ఉంటారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే అసలు సంఘం అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే ఆ రాయబడిన మాట, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘం అంటే. సంఘం అంటే రాతితో కట్టబడి దాని గురించి కాదు, కానీ దేవుని యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా చేయబడినటువంటి ఆ గుంపును ఏమంటారంటే సంఘము అంటారు. కాబట్టి మొట్టమొదటిగా సంఘాన్ని మీరు కాపాడుకోవాలి. దేవుని చేత అభిషేకించబడ్డారు, పరిచారకులుగా చేయబడ్డారు, సేవకులుగా చేయబడ్డారు, అలాగే ఇంగ్లీష్ వర్షన్లో మంత్రిగా మీరు చేయబడ్డారు. మీరేం చేయాలంటే మీ సంఘాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. ఇప్పుడు ఒక సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చి మా పని అయిపోయిందంటే కాదండి, అది కాదు. ఆ సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనది. ఇప్పుడు అన్న ఒక్కొక్క సంఘాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేయాలి? ఏదో అన్న వెళ్ళమన్నాడు, వాక్యం చెప్పన్నాడు, అయిపోయింది. అది కాదండి. ఈ ఆదివారం ఆ సంఘానికి వెళ్ళు, వాక్యం చెప్పి అయిపోయింది. అది కాదు. సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. సంఘాన్ని అభివృద్ధి చేసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. సంఘ సేవను విస్తరింప చేసుకోవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. ఇందాక చెప్పాను సంఘములో పరిచర్య చేయాలి అని. సంఘములో ఎవరికి పరిచర్య చేయాలి? సంఘములో పరిచారకుడు ఎవరికి పరిచర్య చేయాలి? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, ఆ బాలుడు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి చేస్తున్నాడు ఆయన? సమూయేలు. ఏలికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఏలికి కాదు పరిచర్య చేస్తున్నది, చేశాడు. ఏలికి కూడా పరిచర్య చేశాడు. అంతకంటే ముందుగా ఎవరికి చేశాడు ఆయన? దేవునికి పరిచర్య చేశాడు. కాబట్టి దేవుడు
ఆ సమూయేలును లేక బాలుడైనటువంటి సమూయేలును ఎదిగించాడు, ప్రవక్తగా వర్ధిల్ల చేశాడు. కాబట్టి పరిచారకులుగా మనము దేవుని సంఘములో దేవునికి పరిచర్య చేయాలి. అంతేకాదండి, దేవుడు మనకు అప్పగించేటువంటి ఆ పరిచర్యను ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. దినవృత్తాంతము 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడినమాట, సంఘానికి పరిచారకుడుగా నిన్ను దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి సంఘ పరిచర్యను ఎప్పుడు కూడా అశ్రద్ధ చెయ్యకూడదు. సంఘ పరిచర్యను ఎప్పుడు కూడా అశ్రద్ధ చెయ్యకూడదు. ఒకవేళ సంఘాన్ని మనం అశ్రద్ధ చేస్తే సంఘాన్ని పోగొట్టుకుంటాం. సంపాదించుకున్న సంఘాన్ని ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి దానిని సంపాదించుకోలేము. దాన్ని సంపాదించుకోవాలి అంటే చాలా కష్టపడాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన పరిచర్యను అభివృద్ధి చేసుకోవాలి అంటే పరిచర్యను, సంఘాన్ని ఎప్పుడు కూడా మనం అశ్రద్ధ చేయకూడదు. మన సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే సంఘములో 2 విషయాలు ఉండాలండి. సంఘము అభివృద్ధి పొందాలి అంటే, మన సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే ఈ 2 కార్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 7వ వచనం తీసిన వారు చదవండి త్వరగా. చదవం. చాలమ్మా. ఇక్కడ సంఘములో అభివృద్ధి కొరకు 2 అంశాలు దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. ఒకటి ఏంటి అంటే గొర్రె మందలన్నీ కూడుకొనును. అంటే మందలన్నీ కూడుకోవాలంటే ఏముండాలి? వాటి మధ్య ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుంటే కూడుకుంటాయా ఏమ్మా? ఐక్యత లేకుంటే ఏ మంద కూడా ఒక దగ్గర కూడుకోదు. ఇక్కడ మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. అక్కడ ఐక్యత గురించి మాట్లాడుతూ ఏవి కూడుకున్నాయి అన్నాడు ఆయన అక్కడ? గొర్రెలు. బాగా గుర్తుపెట్టుకుందాం, గొర్రెలు. దాని కింద ఏమన్నాడు? పొట్టేళ్ళు అన్నాడు. అంటే దేవుని మందిరములో గొర్రెలు ఉన్నాయి, పొట్టేళ్ళు కూడా ఉన్నాయి. గొర్రెలు ఏం చేయాలి అంటే మందలుగా కూడుకోవాలి. మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే గొర్రె అంటే ఆడ మగ చెప్పాలి. ఆదివారం పూట వాటి మాంసాలు తినేవాడు మీకు తెలీదా? సరే, గొర్రెలు అంటే ఎవరివి? ఏ సంబంధం? ఏ లింగము? స్త్రీలు. అంటే సంఘములో ఐక్యత గురించి ఎవరు ప్రయాసపడాలి అంటే స్త్రీలు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సంఘములో ఎక్కువ సంఖ్యాపరంగా చూస్తే ఎవరుంటారు? ఎక్కువ స్త్రీలే. ఒకవేళ ఐక్యత కలిగించేవారు స్త్రీలే, ఐక్యతను పాడు చేసేవారు కూడా స్త్రీలే. నేను చెప్పే మాట కాదు, బైబిల్లో ఒక మాట వ్రాయబడిందమ్మా, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాలు తన ఇంటిని ఓడబెరుకును. అంటే ఇల్లు కట్టాలన్నా స్త్రీయే, ఇల్లు ఓడబెరకాలన్నా స్త్రీయే. ఆ ఇల్లే మన సంఘం. సంఘము కట్టాలన్నా స్త్రీయే, అలాగే ఓడబెరకాలన్నా స్త్రీ. అంటే గొర్రె మందలన్నీ ఏమి కలిగి ఉన్నాయి అక్కడంటే ఐక్యత కలిగి ఉన్నాయి. ఐక్యత చాలా ప్రత్యేకమైన మాట అండి. ఐక్యత మనందరికీ తెలుసు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అనే మాట మనం చూడగలం. ఐక్యత లేకపోతే సంఘము ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రాదు. కేవలము సంఘమే కాదు, ఐక్యత లేకపోతే మన కుటుంబం కూడా అభివృద్ధిలోనికి రాదు. ఐక్యత లేకపోతే మన సమాజము కూడా అభివృద్ధిలోనికి రాదు. మన దేశము కూడా అభివృద్ధిలోనికి రాదు ఐక్యత లేకపోతే. కాబట్టి మన సంఘములో ఏముండాలి అంటే ఐక్యత ఉండాలి. పరిచారకుడుగా నీ సంఘానికి నీవు పరిచారకుడుగా సంఘములో దేనిని నువ్వు కాచి కాపాడుకోవాలంటే ఐక్యతను కంచి వేసి నువ్వు
కాపాడుకోవాలి. ఉందా సంఘములో ఐక్యత? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఐక్యత చెడగొట్టడం అనేది ఎలా పనిచేస్తారు అంటే లోపలే పనిచేస్తారు. అది మనకు తెలియదు, కనబడదు. పూర్తిగా చివరి దశకు వచ్చినప్పుడు అరే ఇది మేము అనుకోలేదే, వాళ్ళు ఇలాంటి వారు అనుకోలేదే అనేటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి సంఘ పరిచారకుడుగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే సంఘములో ఐక్యతను నీవు కాపాడుకోవాలి. రెండవదిగా పొట్టేళ్ల గురించి మాట్లాడుతూ నెబాయోతు పొట్టేళ్లు అనే మాట వ్రాయబడింది. నెబాయోతు ఎవరు అంటే ఇష్మాయేలు యొక్క ప్రథమ పుత్రుడు. అది దినవృత్తాంతము 1వ గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క పొట్టేళ్ల విషయంలో రాయబడిన మాట ఏంటి అంటే, నీ పరిచర్యకు అవి ఉపయోగపడతాయి అంటాడు. అలాగే యోగ్యమైన బలులుగా అవి నీకు ఉపయోగపడతాయి అన్నాడు. కాబట్టి ఐక్యతను మనము కాపాడుకోవాలి. ఎఫెసీ 4:1-6 వచనాలు చూస్తే మన శరీరములో అనేకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో ఏముంది? ఐక్యత ఉంటేనే మన శరీరము అభివృద్ధిలోనికి వస్తుంది. వాటిలో ఐక్యత లేకపోతే మన శరీరం అభివృద్ధిలోనికి రాదు కదా, ఆఖరకు అది నాశనము అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన శరీరంలోని అవయవాల వలె మనం ఐక్యత కలిగి జీవించాలి. రెండవదిగా పొట్టేలు విషయం అంటూ ఆయన ఏమంటాడంటే, వారు నీకు సహాయకరులుగా అంటాడు. అంతేకాకుండా ఆ యొక్క యాగములు అనుకూలమైనవిగా ఉంటాయి అంటాడు. ఏంటి దీని ఉద్దేశము అంటే, సంఘములో పురుషులు ఉన్నారు, పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, అలాగే వాక్యాన్ని కూడా బోధిస్తారు. మరి వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటారు. ఈనాడు సంఘాలు చీల్చడానికి కారణం ఎవరు? పురుషులే. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? ఒకవేళ నేను బాగా ప్రేమించి బాప్తిసం ఇచ్చి ఆ తర్వాత పరిచర్లు బాగా వాడుకొని వాళ్ళకి ప్రార్థన వాక్యం నేర్పించి నేనే నిలబెట్టి వాళ్ళ చేత వాక్యం చెప్పించాను అనుకోండి, తర్వాత ఒక సంవత్సరం దిరక్క ముందు ఏం చేస్తాడు? ఒక 10 మందిని తీసుకుపోయి అక్కడ వేరే సంఘాన్ని పెట్టేస్తాడు. ఇవి మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. పురుషుల విషయాల్లో ఆయన అంటున్నాడు, వారు నీకు అనుకూలంగా ఉండాలి అంటాడు. అలాగే బలులకు యోగ్యమైన వారుగా ఉండాలి అంటాడు. పురుషులు చేసే బలులు ఏంటంటే సంఘములో అదే చెప్పాను, పాటలైతేమి, వాయిద్యాలైతేమి, అలాగే ప్రార్థనలైతేమి, అలాగే బోధలైతేమి, ఇవన్నీ కూడా బలులు. ఇవి దేవునికి యోగ్యమైన బలులుగా మనము తయారు చేసుకోవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు యవనస్తులు సంఘాలలో కొత్త పద్ధతులన్నీ పెడతా ఉన్నారు. పాటలు, డ్యాన్సులు, లేకపోతే రకరకాలు, అది మోడర్న్ అంటారు, ఏవేవో చెప్పుకుంటారు. సరే, అవన్నీ కాదు. కానీ దేవునికి యోగ్యమైన బలులుగా మన సంఘాలలో మనం అర్పించే వారముగా ఉండాలి. అందుకే రోమా 12:17 అంటాడు, వంకర బోధకులు ఉన్నారు, జాగ్రత్త అన్నాడు. అలాగే అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 30-31 వచనం చదువుకుంటే 3 సంవత్సరాలు మానక కన్నీళ్లు విడుస్తూ ప్రతి వారికి నేనేం చెప్తున్నాను? బుద్ధి చెబుతున్నాను అన్నాడు. కాబట్టి సంఘ పరిచారకుడుగా, సంఘ సేవకుడుగా, సంఘ మంత్రిగా సంఘాన్ని అభివృద్ధి చేయాలి అంటే నీవు 3 సంవత్సరాలు మానక రాత్రింబవళ్ళు అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేశాడు. నీవు దివారాత్రులు సంఘ అభివృద్ధి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలి అంటే బుద్ధి చెప్పాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేటి దినాలలో ఇందాక అన్న చెప్తూ ఒక మాట అన్నాడు, అన్న ప్రసంగము ఒకలాగా చేసేయలే అని. అంటే అర్థమేంటి? కూర్చున్న వారికి నొప్పి కలిగించకుండా ప్రసంగం చెయ్యి అని. అలా చేయమని బైబిల్లో ఉందమ్మా. వాక్యం అనేది ఎటువంటిదంటే 2 అంచెల కలిగిన ఖడ్గముగా తప్పు. 2 అంచెల కలిగిన ఖడ్గము కంటే పదును కలిగినది. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే సగం మాత్రం చెప్పుకుంటాం. చాలామంది స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు కాబట్టి ఎప్పుడైనా స్వస్థపరచు ప్రభా అంటారు. తప్ప మాట.
ఏముంది అక్కడ రాయబడిన మాట? ఆయన ఆజ్ఞలను వారు అనుసరించి నడిచినప్పుడు స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట వ్రాయబడింది. అంటే ఒక వచనం తీసుకుంటే సగం సగం తీసుకోకూడదండి, పూర్తిగా. అలాగే పై వచనాన్ని కింద వచనాన్ని కూడా మనం చదువుకొని సమయం ఏంటి, సందర్భం ఏంటి, కారణం ఏంటి, ఇవన్నీ చూసుకొని మనం ముందుకు కొనసాగాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, దేవుని యొక్క సంఘములో అభివృద్ధి కొరకై స్త్రీల మధ్య ఐక్యత కోసం పోరాటం చేయాలి మనము. అలాగే పురుషుల మధ్య వారు వంకర బోధలు బోధించకుండా వారు యోగ్యమైన బలులుగా ఉండేటట్లు కన్నీరు కార్చి మనము ప్రార్థన చేస్తూ సంఘములో ప్రతి ఒక్కరికి మనము బుద్ధి చెప్పాలి. వాక్యములో ఎప్పుడు కూడా చాలామంది వాక్యం చెప్తే నిన్న అట్లా దీవిస్తాడు, ఇట్లా దీవిస్తాడు, అట్లా చేస్తాడు, ఇట్లా చేస్తాడు, ఇదే తప్ప హెచ్చరిక అనేది ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ ప్రదేశానికి వెళ్ళినా హెచ్చరిక లేనిదే సరైనటువంటి బోధ కానే కాదు. అంటే నా మట్టుకు నేను చెప్తున్నాను, ఒకవేళ అది తప్పైతే క్షమించండి, నేను అనుకుంటున్నాను ఆ విధంగా. ఒక హెచ్చరిక ఉండాలి, ఒక పురికొల్పు ఉండాలి, ఒక ఆదరణ ఉండాలి, ఒక ఓదార్పు ఉండాలి. ఇవన్నీ కలిగినటువంటిదే సరైనటువంటి బోధ. యేసుక్రీస్తు బోధ చేసేటప్పుడు కానివ్వండి అనేక పర్యాయాలు హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను మనం ఒకరికొకరికి బుద్ధి చెప్పుకుంటూ వారిని ప్రేమిస్తూ వారిని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. బైబిల్లో సంఘాన్ని గురించి అనేకమైనటువంటి పోలికలు వ్రాయబడ్డాయి. మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే అక్కడ సంఘాన్ని కుటుంబముతో పోల్చారు. కుటుంబములో పురుషుడున్నాడు, స్త్రీ ఉంది, బిడ్డలున్నారు. అలాగే కుటుంబములో పెద్దవారు లేకపోతే యజమానుడు ఉన్నారు, లేకపోతే తల అనుకుందాం, లేక శిరస్సు అనుకుందాం. కాబట్టి సంఘములో కూడా శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. అలాగే బిడ్డలు ఎవరు అంటే సంఘ విశ్వాసులు. ప్రత్యేకంగా నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అంటే, కుటుంబముతో సంఘాన్ని ఎందుకు దేవుడు పోల్చాడు అంటే, కుటుంబములో అభివృద్ధి జరగాలి అంటే కుటుంబములో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, కుటుంబంలో భర్త ఉన్నాడు, భార్య ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, వీళ్ళందరి మధ్య ఏముంటే కుటుంబం అభివృద్ధిలోనికి వస్తుంది అంటే ప్రేమ అనేది ఉండాలి. సంఘము కూడా అభివృద్ధిలోనికి రావాలి అంటే సంఘములో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఒకరి మధ్య ఒకరికి ప్రేమ లేకపోతే సంఘం ఎప్పుడు కూడా అభివృద్ధిలోనికి రానే రాదు. రెండవదిగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి 45 వచనాలు, అలాగే 4వ అధ్యాయం 30 నుంచి 35 వచనాలు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సంఘాన్ని సహవాసముతో దేవుడు పోల్చాడు. సహవాసం. అలాగే మనందరికీ తెలుసు, సంఘములో ఎప్పుడు కూడా సహవాసము, బోధ, రొట్టె విరుచుట ఎడతెగక ఉండాలి. సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే సంఘములో లేకపోతే సభ్యులందరి మధ్య ఏముండాలంటే సహవాసం ఉండాలి, అలాగే ప్రార్థన ఉండాలి, అలాగే రొట్టె విరుచుట ఉండాలి. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మనము బల్ల ఇస్తూ ఉన్నామో ఎవరన్నా తీసుకోలేదు, మనం వారిని అలాగ వదిలేయకూడదు. సంఘం అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ అక్కడ లేకపోయినా వాళ్ళ ఇంటికైనా విజిటింగ్ లాగా వెళ్ళి, ఏమ్మా ఈరోజు ఆరాధన చేయలేదు, ఏయ్యా ఈరోజు నువ్వు ఆరాధన చేయలేదు, వాళ్ళు చెప్తారు కారణం ఏంటో. ఆ కారణాన్ని నువ్వు విన్నప్పుడు ప్రార్థన చేసి, లేదమ్మా రేపటి నుంచి మీరు ఇట్లా దాన్ని విడిచిపెట్టి రేపటి నుంచి మీరు ఆరాధన చేయాలి. ఇది సంఘ అభివృద్ధికి ఒక సూచన. కాబట్టి ఆ రీతిగా మనము సహవాసములో, అలాగే ప్రార్థనలో, అలాగే రొట్టె విరుచుటలో ముందుకు కొనసాగాలి. అప్పుడే సంఘం అభివృద్ధిలోనికి వస్తుంది. అలాగే ఎఫెసీ 3:18, అలాగే 4వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూస్తే సంఘాన్ని దేనితో పోల్చాడు దేవుడు అంటే పాఠశాలతో పోల్చాడు. పాఠశాల. ఇప్పుడు పాఠశాలలో ఏముంటాయమ్మా? పాఠశాలలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధిలోనికి రావాలంటే మొట్టమొదటిగా లిజనింగ్, వినాలి. రెండవదిగా వాళ్ళు రెగ్యులారిటీ ఉండాలి. మూడవదిగా ఒబీడియన్స్ ఉండాలి. నాలుగవదిగా
రీడింగ్ ఉండాలి. 5వదిగా హోంవర్క్ కూడా చేసుకోవాలి. మన సంఘం అభివృద్ధి పొందాలి అంటే సంఘములో వినుట చాలా ప్రత్యేకమైనది, ప్రాముఖ్యమైనది. సంఘములో విశ్వాసులు అభివృద్ధిలోనికి రావాలంటే వారు వినాలి వాక్యాన్ని. వినుట వలన మీకు ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి వారు విశ్వాసులుగా సంఘములో అభివృద్ధిలోనికి రావాలి అంటే వాక్యాన్ని వినాలి. ఈనాడు దేన్నైనా మేము వింటాం కానీ వాక్యాన్ని మాత్రం మేము వినం. అలాంటి స్థితిలోనికి ఈనాడు మనం వచ్చేస్తూ ఉన్నాం. అలా కాదు, కానీ దేవుని వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఇందాక చెప్పాను, ఒక పుల్లు తప్పిపోయినా కూడా అది మనకు వేరే విధంగా అర్థమవుతుంది, కానీ సరైనటువంటి అర్థం మనకు రాదు. కాబట్టి వినాలి. అలాగే మందిరానికి రెగ్యులారిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, పరిచారకుడుగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంటే సంఘ సభ్యుల మధ్య ఇవన్నీ నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ ఎవరన్నా ఒకరు రాలేదు, వారికి ఫోన్ చేయడమో లేకపోతే ఇంటికి వెళ్ళి మాట్లాడడమో, వారు మరలా తిరిగి రప్పించుకోవాలి. అలాగే వారిలో విధేయత మనం కల్పించాలి. అలాగే బైబిల్ చదవడము ఇవన్నీ చేయించాలి. అలాగే హోంవర్క్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆనాడు ఒక సంఘం ఉంది, పేరు నాకు తెలియదు, కానీ బైబిల్లో అంటే వారి సంఘానికి వచ్చి ఎవరు వాక్యం చెప్పినా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకుంటారంట వాళ్ళు. ఎవరమ్మా? నాకు తెలియదు అని చెప్పినందమ్మా, తెలియదని కాదు, మీరు చెప్పండి అని. ఏ సంఘస్థులమ్మా? బెరయ సంఘస్థులు. ఏం చేసేవాళ్ళు వాళ్ళు? ఏ దాసుడు వచ్చి వాక్యం చెప్పినా ఇంటికెళ్ళి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే హోంవర్క్ చేసేవాళ్ళు. మన సంఘాలలో అలవాటు ఉందమ్మా? లేనే లేదు. కానీ మనము సంఘ పరిచారకులుగా సంఘ అభివృద్ధి కొరకై ఇలాంటివి వారికి బోధించి వాటికి అలవాటు చేయాలి. వారికి ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే, ఒకవేళ ఎవరు రాలేదనుకోండి మందిరానికి, పక్కోళ్ళు అడుగుతారు ఏమని, నేను మందిరం రాలేదు, ఏమో నువ్వు వెళ్ళావంటే వెళ్ళాను, ఏమో వాక్యం విన్నావా? విన్నాను. ఎట్టుందమ్మా? అబ్బా సూపర్. ఏం చెప్పారమ్మా? నాకు తెలియదు. వాక్యం ఏడ చెప్పారండి? సూపర్, బాలే చెప్పారని వచ్చిన కొత్తగా వచ్చిన ఆయన. ఏం చెప్పాడమ్మా? నాకు తెలియదు. కాబట్టి అలాంటి స్థితి కాదు, కానీ ఇంటి దగ్గర వాక్యాన్ని, లేఖనాలను పరిశీలన చేసుకునేటువంటి ఒక మంచి అలవాటు సంఘ సభ్యులకు మనం నేర్పించాలి. అప్పుడే సంఘం అనేది అభివృద్ధిలోనికి వస్తుంది. ఇంకా చాలా విషయాలతో పోల్చాడు దేవుడు. పొలముతో కూడా సంఘాన్ని పోల్చాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు చూస్తే పొలముతో పోల్చి ఏమని చెప్తున్నాడు అక్కడ? పొలానికి నీరు కట్టుకోండి, చక్కగా ఫలిస్తుంది, కానీ అక్కడ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు ఉన్నాయి, వాటిని శుభ్రంగా ఏరేయండి అన్నాడు. పొలములో పైరు చక్కగా ఎదిగి మంచి పంటను ఇవ్వాలి అంటే కలుపును తీసివేయాలి. సంఘము అభివృద్ధిలోనికి రావాలి అంటే సంఘములో ఉన్నటువంటి కలుపు మొక్కలను ఏం చేయాలి? తీసేయాలి. ఏం పర్లేదులే, వాళ్ళు ఏమని అనుకుంటారు, ఏమని చెప్తే, నేను ఖండించి వాక్యం చెప్తే వాళ్ళు ఏమని అనుకుంటారు అని నువ్వు గనుక అనుకుంటే ఆ కలుపు మొక్కలే పెరిగి 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 పెద్దవై పంటనే నాశనం చేస్తాయి. జాగ్రత్త. కాబట్టి మెలకువగలిగి కలుపు మొక్కలను తీసివేసుకోవలసిన బాధ్యత నీ మీద ఉంది. అప్పుడే సంఘాన్ని నీవు అభివృద్ధి చేసుకోగలవు. పరిచారకుడుగా నీవు సంఘాన్ని కట్టాలి. మనందరికీ తెలుసు, అది హగ్గై 1:8 మనం చూస్తే సంఘాన్ని ఎలా కట్టాలంటాడు? కొండ మీదకి వెళ్ళాలి, ముద్దులు కొట్టి తీసుకురావాలి, వాటన్నిటిని సరి చేసుకోవాలి, మందిరానికి. అంటే ఎంత ప్రయాస! ఒక్కరు చేయలేరండి, గుర్తుపెట్టుకోండి, ఒక్కరు చేయలేడు. సంఘ పరిచారకుడుగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు ఒక్కడవే సరిపోవు. మందిరాన్ని కట్టుకోవడానికి ఒక్కడవే సరిపోవు. నీ మందిరం ద్వారా మరొక బ్రాంచ్ నువ్వు ఏర్పాటు చేయాలంటే నీ ఒక్కడి వలన కాదు, నీవు కూర్చుకోవాలి కొద్ది మందిని సహకారులుగా. ఆనాడు అపోస్తలుడైన పౌలు అనేకమైన సంఘాలు కట్టాడు. ఒక్కడే కట్టాడా? లేదండి.
ఆయనతో సహకారులుగా అనేక మందిని ఏర్పాటు చేసుకొని వారితో కలిసి ఆయన సంఘాలు కట్టాడు. అపోస్తుల కార్యములు 19:22 మనం చూస్తే ఆయన పరిచారకులుగా తయారు చేసిన వారిని ఆ సంఘాలకు పంపిస్తూ ఈయన మరొక సంఘానికి వెళ్ళేవాడు. ఈ విధంగా సంఘ పరిచారకుడుగా సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రెండవ అంశానికి వస్తున్నాను, త్వరగా ముగిస్తా. రెండవదిగా ఏంటి? సువార్తకు పరిచారకుడు, మినిస్టర్ ఆఫ్ ద గాస్పల్. సువార్తకు పరిచారకుడు. ఇక్కడ ఇందాకేం చెప్పాను చెప్పండి? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంది? పరిచారకుడికి మినిస్టర్ ఉంది. మినిస్టర్ ఒక మంత్రిగా సంఘానికి నీవు ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు సువార్తలో నేను పరిచారకుడిగా ఉన్నానన్నాడు కదా, మరి అక్కడ కూడా ఏమనుంది? ఇంగ్లీషు వర్షన్లో మినిస్టర్ అనే ఉంది. కాబట్టి సంఘానికైతే నీవు మంత్రివి, సువార్తకు ఎవరో తెలుసా? మినిస్టర్ అనే దానికి డిక్షనరీకి వెళ్ళండి. మంత్రి అని మనందరికీ తెలిసిన మాట, కానీ ఆడ రాయబడిన అర్థాలు ఏంటి అంటే, మినిస్టర్ అనే పదానికి మంత్రి అనే రాయబడింది, రాజదూత అనే మాట వ్రాయబడింది, అలాగే అంబాసిడర్ అనే మాట కూడా వ్రాయబడింది. అంటే రాయబారి. అంటే మినిస్టర్ అంటే కేవలం మంత్రే కాదు, మంత్రి అలాగే రాయబారి. ఇక్కడ రాయబారితో నేను పోలుస్తూ ఉన్నాను. ఇందాకేమో సంఘానికి పరిచారకుడు అంటే సంఘానికి నీవు మంత్రి. ఇక్కడ సువార్తకు పరిచారకుడు అంటే సువార్తకును ఎవరంటే ఇప్పుడే చెప్పాను మీకేంటి? అంబాసిడర్, రాయబారి. ఎవరికి రాయబారి నువ్వు? దేవునికి మనుషులకు మధ్య నీవు రాయబారివి. సువార్తలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సువార్తలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త పరిచారకుడు అనగా రాయబారిగా నీవు క్రీస్తుకు మానవులకు మధ్య సమాధానాన్ని కలిగించాలి. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది. రాయబారిగా ఉన్నాను నేను ఎవరికి? క్రీస్తుకు మనుషులకు. కాబట్టి నీవు సువార్తకు పరిచారకుడవు అంటే సువార్తకు నీవు రాయబారిగా ఉండాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే చాలామందికి సేవకులకు, నాకు తెలిసని కాదు, నేర్చుకుందాం, చాలామందికి సువార్త ప్రకటించమని చెబితే వీధులలో కానివ్వండి ఎక్కడైనా అక్కడ బోధ చేసేస్తూ ఉంటారు. కాదండి, సువార్త వేరు, బోధ వేరు. గుర్తుపెట్టుకోండి. సంఘాలలో విశ్వాసుల మధ్య నువ్వు చేసేది బోధ. సువార్త అనేది తెలియని వారికి తెలియజేసేదే సువార్త. సువార్త అంటే ఆయన పుట్టుక గురించి చెప్పాలి, ఆయన జీవితాన్ని గురించి చెప్పాలి, ఆయన మరణాన్ని గురించి చెప్పాలి, ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పాలి, ఆయన ఆరోహణం గురించి చెప్పాలి, ఆయన రెండవ రాకడ గురించి చెప్పాలి, తీర్పు గురించి కూడా చెప్పాలి. ఇది సువార్త. సువార్త ఏవేవో పెద్ద జ్ఞానముతో బోధించాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పినా ఈ 7 విషయాలు చెప్తే చాలండి. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, ఆయన జీవితం ఎలా పవిత్రంగా కొనసాగింది, ఆయన మరణం ఎలా జరిగింది, ఎవరి కోసం మరణించాడు, చనిపోయిన ఆయన తిరిగి ఎలా లేచాడు, ఎలా ఆరోహణ వెళ్ళిపోయినాడు, ఎలా రెండోసారి లోకానికి రాబోతున్నాడు, మనందరికి రేపు అక్కడ తీర్పు ఉంది. ఇవి చెప్తే చాలు. ఏంటి దాన్ని? సువార్త. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ ప్రత్యేకమైన మాట, మరొక మాట చెప్తున్నాను. రాయబారి 2 దేశాల మధ్య ఉంటాడు, అంబాసిడర్. ఆయన మాట్లాడే మాటలు కొద్దిగా ఉంటాయి. ఎన్ని ఉంటాయమ్మా? ఈ దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళాడు రాయబారిగా. ఈ వర్తమానం అక్కడ చెప్పాలి అంటే కొద్దిగా మాటలు చాలా తక్కువ. అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాత్రమే మాట్లాడతాడు. ఏది కలపడు, ఏది తీసివేయడు. సువార్తలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. సువార్త ప్రకటన అనేది కొద్దిగా మాత్రమే చేయాలి. చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మాత్రమే మనము మాట్లాడే వారముగా ఉండాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మనకు ఎదురైనాడు, ఒక చిన్న పత్రిక ఇచ్చాము, వారితో 1 నిమిషం చాలండి. వారు ఆ పత్రిక చదివినా చదవకపోయినా ఆ పత్రికలో ఉన్న సారాంశాన్ని 1 నిమిషంలో మనం చెప్పేస్తే సంతోషంగా వెళ్ళిపోతారు. తర్వాత వారిలో ఆలోచన అనేది మొదలవుతుంది. దేవుడే ఆలోచనను రేకెత్తిస్తాడు.
తన వైపుకు మళ్ళించుకుంటాడు. కాబట్టి కొద్దిగా, అలాగే జ్ఞానముతో, అలాగే సువార్తలో కష్టం అనేది ఉంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సంఘానికి పరిచారకుడుగా నీవు సుఖాన్ని అనుభవించవచ్చు, కష్టాన్ని కూడా అనుభవించవచ్చు. కానీ సువార్తకు పరిచారకుడుగా కష్టమే అనుభవించాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను సువార్తకు పరిచారకుడను. సువార్త చేసేటప్పుడు ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడో, ఆఖరకు ప్రాణం మీద కూడా తెచ్చుకున్నాడండి. ఆఖరకు చనిపోయాడు అనుకున్నారు. అంత శ్రమ పడ్డాడు ఎవరు? అపోస్తలుడైనటువంటి పౌలు. కాబట్టి సువార్త విషయంలో నీవు నేను చాలా జాగ్రత్త పడాలి, శ్రమ పడాలి, ఓర్చుకోవాలి. అలాగే మనము ఎవరు ఎన్ని మాటలన్నా, ఎవరు తృణీకరించినా వాటన్నిటిని ఓర్చుకుంటూ ముందుకు సాగాలే. కానీ వారన్నారని వీరన్నారని సువార్త ఆపకూడదు. అపోస్తలుడైన పౌలుకు ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రాణం మీదకు వచ్చినా సువార్త మాత్రం ఎప్పుడు ఆపినవాడు కానీ కాదు. మీకు అందరికి తెలుసు, ఆయన అంటాడు, సువార్త చేయకపోతే నాకు శ్రమ అంటాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, ఈ కడవరి కాలంలో మనము సంఘములో వెచ్చించేటువంటి సమయానికంటే కూడా సువార్తకు సమయాన్ని మనము కేటాయించే వారముగా ఉండాలి. ఎందుకంటే ఇది కడవరి కాలం. ఆయన రాకడ ఎప్పుడు కూడా తెలియదు. మానవుని యొక్క పోకడ ఎప్పుడు కూడా తెలియదు. ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా రక్షణ మారు మనసు పొందిన వారు అనేకులు ఉన్నారు. వారు రక్షింపబడాలి, వారు నా బిడ్డలుగా చేయబడాలి. దాని కొరకే ఆయన సమయాన్ని ఎక్కువ చేసుకుంటూ వెళుతున్నాడు, రాకడను ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన రాకడ లోపల సువార్తను ప్రకటించే వారముగా ఉండాలి. సువార్త అందనటువంటి ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఆ సమయంలో, ఆ స్థలంలో కూడా సువార్తను మనం ప్రకటించే వారముగా ఉండాలి. ఎందుకంటే సువార్త ప్రకటించకపోతే, వారు రక్షింపబడకపోతే వారికి పరలోకములో స్థానము లేనే లేదు. మానవుని యొక్క జీవితం ఈనాడు ఏ రీతిగా ఉందో యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే, మానవుని యొక్క జీవితం ఎలాగుందో అక్కడ వ్రాయబడింది. మానవుని యొక్క జీవితంలో 4 దశలు ఉన్నాయి. ఒకటి బాల్య దశ, రెండవది యవన దశ, మూడవదిగా కౌమార దశ, నాలుగవదిగా వృద్ధాప్య దశ. ఈ 4 దశలలో పాపము ఏ రీతిగా మానవ జీవితాన్ని నాశనం చేస్తుందో ఆ యోవేలు గ్రంథంలో మనము చూడగలం. 4వ వచనంలో మనం చూస్తే, ఒక పంటను గొంగళి పురుగు నాశనము చేసింది అన్నాడు. ఏ పురుగు నాశనం చేసింది? ఈ గొంగళి పురుగు బాహాటంగా, గుర్తుపెట్టుకోండి, ఎలా నాశనం చేస్తుంది పంటను? బాహాటంగా అంటే అందరికి కనబడుతుందా? కనబడదా? కనబడుతుంది. బాహాటంగానే గొంగళి పురుగు పంటను నాశనం చేస్తుంది. అలాగే మానవుని యొక్క బాల్య దశలో పాపం అనేది బయటకు కనబడుతుంది. పిల్లలు తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటారు బహిరంగంగానే. కానీ వాటిని సరిచేయవలసిన బాధ్యత మన మీద ఉంది. వారికి నేర్పించినటువంటి బాల్య దశలో నుంచే వారికి నేర్పించాలి, లేకుంటే ఆ పాపము వారి జీవితాన్ని పాడు చేస్తుంది. ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేశారండి. నీ ఆఖరి కోరిక ఏంటి అంటే, నా తల్లి నేను చూడాలి అన్నాడు. అబ్బా, తల్లి అంటే ఎంత ప్రేమ అనుకున్నారు. తీసుకొచ్చారు, ఆ గదిలోనికి పంపించారు. పంపించిన కాసేపుడికి ఆ తల్లి కేకలు వేస్తూ ఉంది. వీళ్ళకి అర్థం కాలేదు ఏంటి అని. లోపలికి వెళ్ళి చూశారు, వాడు తల్లి గొంతు పట్టుకుని నులిమి చంపేయబోతున్నాడు. వాళ్ళు గట్టిగా వాడిని మందలించి తీసుకొచ్చి, అరే బుద్ధి లేనోడా, నీ తల్లినే నువ్వు చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు, ఉరిశిక్ష పడ్డా కూడా నీకు బుద్ధి రాలేదురా అంటే, వాడు అన్నాడు, నా ఉరిశిక్షకి ఎవరు కారణమో తెలుసా అన్నాడు. ఎవరు? నువ్వే కదరా అంటే, నేను కాదు, మా తల్లే కారణం అన్నాడు. ఎలా అయిందిరా అంటే చెప్పాడు, చిన్నప్పుడు నేను స్కూల్లో పెన్సిళ్ళు అవి దొంగతనాలు చేస్తే అవి తప్పు అని మా అమ్మ ఎప్పుడు చెప్పలా. పక్క యొక్క తోటలలో కూరగాయలు అవి నేను దొంగిలించి తీసుకొస్తే అప్పుడు కూడా ఇవి తప్పని చెప్పలా. ఆ రోజు తప్పని చెప్పుంటే నేను ఈ ఉరిశిక్షకు రాను. కాబట్టి ఖండించలేదు.
కాబట్టి మా తల్లి ఆ రోజే నన్ను ఖండించలేదు, కాబట్టి నా జీవితము ఎలాగైపోయింది. కాబట్టి బాల్య దశలోనే వారి పాప విషయంలో వారిని హెచ్చరించి సరి చేసుకో. రెండవది ఏముంది అక్కడ? గొంగళి పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసే అన్నాడు. మిడతలు అంటే ఏంటో తెలుసమ్మా? మిడతలు ఎప్పుడు కూడా హఠాత్తుగా వచ్చి పంటను నాశనం చేస్తాయి. ఇది మానవుడి యొక్క రెండవ దశ, యవన దశ. యవన దశలో ఉన్నటువంటి మానవుడికి పాపము ఎలా సంభవిస్తుంది అంటే హఠాత్తుగా మనం అంటాం కదా, నిన్నటిదాకా బాగుండేవాడు ఇప్పుడు చెడిపోయినాడు ఏంటి, నిన్నటిదాకా ఏ అలవాటు లేదు వాడికి, ఇప్పుడు వెంటనే ఎట్టొచ్చింది నాకే అర్థం కావడం లేదు. యవన దశలో మిడత వలె హఠాత్తుగా, మిడత ఏ రీతిగా హఠాత్తుగా పంటను నాశనం చేస్తుందో యవన దశలో ఉన్న నిన్ను పాపము ఆ రీతిగా హఠాత్తుగా వచ్చి నాశనం చేస్తుంది. జాగ్రత్త. కాబట్టి సంఘంలో ఉన్న యవనస్తులకు సంఘ పరిచారకుడు లేక సువార్త పరిచారకుడు ఏం చేయాలి అంటే వాక్యము ద్వారా వారిని సరిచేయాలి. మనందరికీ తెలుసు 119వ కీర్తనలో మనం చూస్తే యవనస్తులు దేని ద్వారా తమ నడతను శుద్ధి పరుచుకుంటారు. 9వ వచనములో ఏమంటాడు? నీ వాక్యము ద్వారా. కాబట్టి వాక్యము ద్వారా వారిని సరిచేయాలి. మూడవదిగా మిడతలు విడిచిన దానిని, గొంగళి పురుగు విడిచిన దానిని మిడతలు తిన్నాయి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తిన్నాయి. పసర పురుగులు అంటే ఏంటో తెలుసా అండి? పసర పురుగులు ఏంటి అంటే కనిపించవు. ఆ పంట ఏ రంగులో ఉందో ఇవి కూడా ఆ రంగులోనే మారిపోతాయి. ఇది దేనికి సాదృశ్యము అంటే మానవుని జీవితంలో మూడవదిగా కౌమార దశ. ఇది దేనికి సంకేతం అంటే రహస్య పాపానికి సంకేతం. రహస్య పాపానికి సంకేతం. ఇంకొక మాటలో చెప్పాలి అంటే వేషధారులకు సంకేతం. వేషధారులు. ఏ వయసులో మనిషి వేషధారుగా మారిపోతాడంటే బాల్య దశలో కాదు, యవన దశలో కాదు, కౌమార దశలో మానవుడు ఏ పాపం చేస్తారంటే వేషధారణ అనేటువంటి పాపము జరిగిస్తారు. అంటే చూడడానికి ఒకటి, లోపల మరొకటి. ఆ విషయంలో కూడా మనము జాగ్రత్త పడాలి. దేవుడు అన్నాడు, అయ్యో వేషధారులైనా శాస్త్రులారా పరిశీలారా మీకు శ్రమ అన్నాడు. ఆ తర్వాత ఆ పసర పురుగులు విడిచిన దానిని ఏవి తినేస్తాయి? చీడ పురుగులు. గమనించండి, చీడ పురుగులు ఎక్కడ పడతాయో తెలుసా? వేరుకు పడతాయి. ఎక్కడ పడతాయమ్మా చీడ పురుగులు? చెదలంటే ఎక్కడ పడుతుంది? వేరులో పడుతుంది. అది ఏం చేస్తుందంటే చెట్టును పూర్తిగా నాశనము చేస్తుంది. మానవుని యొక్క 4వ దశ వృద్ధాప్యం. ముసలమ్మ ముచ్చట్లతో అనేక కుటుంబాలు పాడు చేసినటువంటి వృద్ధ మహాశయులు చాలా మంది ఉన్నారు. కాబట్టి మానవుని యొక్క జీవితము బాల్య దశలో పాపం, యవన దశలో పాపం, అలాగే కౌమార దశలో పాపం, అలాగే వృద్ధాప్య దశలో పాపం. ఈ రీతిగా అన్ని పాపాల చేత నింపబడి మానవ జీవితము పాడైపోతుంది. కాబట్టి వారికి ఏమి లేదంటే పాపం వలన వారికి సంతోషము లేదని యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో చూడగలం. కాబట్టి సువార్త పరిచారకుడుగా, రాయబారిగా సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించే ముందు నువ్వేం చేయాలో తెలుసా? అదే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో అంగలార్చాలి అన్నాడు. కన్నీటితో ప్రార్థన చేసి నీవు సువార్తను ప్రకటించేవాడవగా ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, పౌలు సువార్త ప్రకటించకపోతే శ్రమ అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని చిత్తమేంటి? సువార్తను ప్రకటించమని. ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి అంటే ఈ కడవరి కాలంలో అనేక ప్రాంతాలలో సువార్తను మనం ప్రకటించాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తున్నాను. కృపావరాలు నానా విధాలు అన్నాడు దేవుడు. నానా విధాలుగా సువార్తను మనము ప్రకటించవచ్చు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఇంటికి వెళ్ళాము, ఎవరో ఒకరు ఇంటికి కాసేపు అవి ఇవి మాట్లాడుతున్నాము, ఆ సమయంలో 1-2 నిమిషాలు సువార్త ప్రకటించవచ్చు. ఒక పత్రిక ఇచ్చి సువార్తను ప్రకటించవచ్చు. కేవలం సువార్త ప్రకటన అంటే వీధుల్లో మైకులు పెట్టి తిప్పడమే కాదు. అది ఒకనాడు చేశాం అందరం, కానీ ఈనాడు వాటికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మనం పర్సనల్ ఎవాంజలిజం, ప్రత్యేకంగా వారి దగ్గరికి వెళ్ళి కొంచెం సువార్త చెప్పడం, ఒక పత్రిక ఇచ్చి సువార్త చెప్పడం. ఇప్పుడు నువ్వు ఏదన్నా
జర్నీలో ఉన్నావు, ట్రైన్లో పోతా ఉన్నావు, నీ పక్కన 10 మంది కూర్చుంటారు. వాళ్ళు నువ్వు చెబితే వినేవారుగా ఉంటే చెప్పు, లేకపోతే నీ దగ్గర ఉండే ఒక పత్రిక తీసిచ్చే వాళ్ళకి ఇవ్వు. వాళ్ళు టైంపాస్ కోసమైనా దాన్ని చదువుతారు. ఆ ఒక్క మాట వారిని పట్టుకుంటుంది, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రకరకాల విషయాలు కలిగి సువార్తను మనము చేసేవారముగా ఉండాలి. అలాగే సంఘ పరిచారకుడుగా, సువార్త పరిచారకుడుగా నీవు పరిచర్యను నెరవేర్చాలి. అపోస్తుల కార్యములు 12:25లో పౌలు బర్నబావలే మన పరిచర్యను మనం నెరవేర్చేవారుగా ఉండాలి. అలాగే పరిచారకులుగా ఎఫ్రా వలె నమ్మకమైన పరివారుగా ఉండాలి. కొలస్సీ 1:7-8లో ఆ ఎఫ్రా ఎలాగున్నాడు అంటే నమ్మకమైన పరిచారకుడుగా ఉన్నాడు. నేను పరిచారకులముగా ఎలా జీవించాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ఎందుకని నమ్మకమైన వారుగా ఉండాలి? సామెతలు 28:20 ఏముంది అక్కడ? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. కాబట్టి పరిచారకుడుగా, సంఘానికి పరిచారకుడుగా, సువార్తకు పరిచారకుడుగా నీవు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నీ పనిని నీవు సంపూర్ణము చేసి నమ్మకంగా నీవు జీవించినప్పుడు, పరిచర్య చేసినప్పుడు నీకు దేవుడు మెండుగా దీవెనలు ఇస్తాడు. ఆయన ఇచ్చే దీవెనలు ఒకటి చెప్పి నేను ముగిస్తున్నాను. ఒకటి ఏంటి అంటే లూకా 10:7 అంటాడు, పనివాడు, మళ్ళా చెప్పండి అందరూ, కరెక్ట్గా చెప్పండి నాకు. పనివాడు జీతమునకు పాత్రుడు. కరెక్ట్ కాదు. ఇందాకే చెప్పాను, ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదు. చదువుకుందాం ఆ మాట. లూకా 10:7. చివరి మాట. ఏంటంట? పనివాడు తన జీతానికి, గుర్తుపెట్టుకోండి, పనివాడు జీతానికి పాత్రుడు అంటే ఏమవుతుంది? ఆయన జీతం నేను లాక్కోవచ్చు, ఇంకోరి జీతం కూడా నేను లాక్కోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే పనివాడు తన జీతానికి పాత్రుడు. వేరే జీతం నువ్వు తీసుకుంటే అది నీకు అందుబాటులోకి రాదు, వచ్చినా దాన్ని నువ్వు అనుభవించలేవు. నీవు కష్టపడి పరిచర్య చేసి దేవుడిచ్చే నీ జీతాన్ని అనుభవించేటువంటి ఆశీర్వాదాన్ని కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు అన్నాడు, ఒక వ్యక్తి వచ్చి ఆశీర్వదించాయంటే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, ఆయన ఇచ్చే దీవెన కష్టపడి మనం పని చేస్తున్నాం, మన జీతాన్ని మనం అనుభవించేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆనాడు నోవహు ఓడను కట్టాడు, సువార్త ప్రకటించాడు, సువార్తకు పరిచారకుడుగా ఆయన పరిచర్య చేశాడు. ఫలితంగా తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 9:1 ఉంది. కాబట్టి సువార్త పరిచారకుడుగా, సంఘ పరిచారకుడుగా నీవు చక్కగా పరిచర్య చేస్తే, నమ్మకంగా పనిని కొనసాగించి ముగిస్తే, ఆయన చిత్తానుసారంగా నీవు జరిగిస్తే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ పనికి తగిన నీ జీతాన్ని ఆయన నీకు ఇస్తాడు. అలాగే నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన మెండుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పౌలు ఎన్ని పరిచారకులుగా చేశాడమ్మా? 1 సంఘ పరిచారకుడుగా, 2వదిగా సువార్త పరిచారకుడుగా. ఆ రీతిగా మనము కూడా ఆ పరిచారకులుగా జీవిస్తే, పరిచర్య జరిగిస్తే దేవుని యొద్ద నుంచి గొప్ప దీవెన ఆశీర్వాదాన్ని పొందగలం. పౌలు చేసిన పనికి ఒక జీతం ఏంటో తెలుసమ్మా? ఆయన అంటాడు, నా కొరకు ఏముంది అక్కడ? కాబట్టి నీకు కూడా నీతి కిరీటం పరలోకంలో దేవుడు ఇవ్వాలి అంటే కిరీటం పెట్టుకున్నవాడు ఎక్కడ కూర్చుంటాడమ్మా? సింహాసనం మీద. పరలోకములో నీవు సింహాసనం మీద కూర్చొని కిరీటం పెట్టుకొని తల ఎత్తుకొని ఉండాలి అంటే ఆయన నీకు అప్పగించిన పరిచర్యను చక్కగా నీవు చేయాలి. దేవుడు తన మాటలను మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ అందరికీ నా వద్దన. మంచిది. దేవుడు తన దాసుని ద్వారా చక్కటి వర్తమానాన్ని
మనకు వినిపించినారు. మరి దైవజనుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి 2 సంఘాలకు ఆయన 2 పత్రికల్లో రాశాడు. మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో సువార్తకు నేను పరిచారకుడను అని, కొలసి 1:26లో సంఘమునకు నేను పరిచారకుడును అని అన్నాడు. మరి చక్కగా సంఘమునకు పరిచారకుడు ఎలా అయినాడు, మరి సువార్తకు ఎలాగో పరిచారకుడైనాడు పౌలు. అదేవిధంగా మనము కూడా మనం దేవుడిచ్చినటువంటి ఈ మినిస్ట్రీని ఒక విధంగా చెప్పాలి అని అంటే మినిస్టర్లమైనాం. ఒకవేళ ఈ లోకములో ఉన్నటువంటి ఈ మినిస్టర్లం కాదు, కానీ పరలోకములో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మంత్రి పదవిని మనం పొంది ఉన్నాం. మరి మంత్రి పదవిని ఎలా చేయాలి అని అంటే, మరి ఆరోగ్య మంత్రి అని అన్నీ చెప్పాడు, కానీ వ్యవసాయ మంత్రి గురించి చెప్పలా. ఎందుకంటే అసలు మనం చేసేదే వ్యవసాయం కాబట్టి అదే కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని అన్నాడు. కాబట్టి మనం అందరం వ్యవసాయ మంత్రులమే. ఇక్కడ పొలాల్లో కాదు కదండి, ఎక్కడ ఎవరు దున్నబడినటువంటి ఆ పొలాల్లో మనం దున్నాలి. మనము అనేక మందిని మన బాధ్యతగా దేవుడు మనకిచ్చిన ఈ మినిస్ట్రీషిప్ని కాపాడుకోవాలి. సంఘాలు ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా మనకు అన్ని విధాల ఆశీర్వాదం ఉంటుంది. సమయంలో మనం విన్నటువంటి ఈ వర్తమానాలను బట్టి మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి జాషువా ప్రార్థన చేస్తాడు. అందరూ కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇంతవరకు అయ్యా మమ్మల్ని కంటికి రెప్పలా కాచి కాపాడి కనికరించేందుకై వందనాలు ప్రభా. అయ్యా మీ ఇద్దరు దైవదాసులు నిలబెట్టుకొని మీరు చక్కనైనటువంటి మాటలు మాకు బోధించినందుకై వందనాలు ప్రభా. ఒక సేవకుడు ఎలాగుండాలి, ఒక పరిచారకుడు ఎలాగుండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఎలాంటి విధానములో నడవాలనేటువంటి మంచి విషయాలు మాకు బోధించినారు ప్రభా. అలాగున వాక్యం విన్నటువంటి నీ పరిచారకులందరూ ఆ వాక్యానుసారమైనటువంటి జీవితంలో నడుచుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయా వాక్యాన్ని అందించినటువంటి ఇక తండ్రి సేవకులకి 30 60 100 ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ముందున్నటువంటి సమయాన్ని మీ కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది.